నాగుల పంచమి ఆగస్టు 17వ తారీఖు వస్తుంది. మరి ఈ రోజు పాటించవలసిన నియమాలేంటి? ఆచరించాల్సిన విధి విధానాలేంటి? మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిభట్ల గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్రావణ మాసం ప్రారంభం కాగానే ముందుగా వచ్చే పండుగ నాగుల పంచమి కదా. మరి ఈ రోజు విశిష్టత గురించి, ఈ రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి, పుట్ట దగ్గర చేయకూడని పనుల గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం గురు. తప్పకుండానమ్మా. ఆగస్టు 17వ తారీఖు రోజున శ్రావణ శుద్ధ పంచమి, నాగుల పంచమి అని అంటారు. దీనిని మన ఆంధ్ర ప్రాంతంలో గరుడ పంచమి అని అంటారు. దీనికి సంబంధించినటువంటి పురాణ గాథల రీత్యా దీనికి వైశిష్ట్యం చాలా ఉంది. అయితే మన ప్రేక్షకులకి చాలామందికి తెలియనటువంటిది ఏంటంటే, అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ రహస్యం చెబుతున్నానమ్మా. పూర్వం మన ప్రపంచం అంతా కూడా సనాతన ధర్మం పరిఢవిల్లింది. ఇందులో యుగ యుగాల నుంచి నాగదేవత ఆరాధన మన పూజా విధానంలో భాగమయ్యింది. అలాగే మనం గమనించుకున్నట్లయితే ఈ నాగదేవత ఆరాధన శ్రావణ మాసం నుంచి మొదలుకొని కార్తీక మాసం వరకు చేసేవారు. కాలక్రమేణా తగ్గుతూ వచ్చి శ్రావణ మాసంలో ఒకరోజు, కార్తీక మాసంలో ఒకరోజు అయింది. అంటే శ్రావణ శుద్ధ పంచమి నుంచి మొదలుకొని భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక చవితి వరకు 90 రోజులు, 3 మాసాలు, 90 రోజుల పాటు. అంటే శుద్ధ పంచమి, పంచమి వెనకాల చవితి కదా, కార్తీక శుద్ధ చవితితో నాగుల చవితితో ఈ యొక్క వ్రత విధానాన్ని సమాప్తం చేసేవాళ్ళు. అంటే గరుడ పంచమి రోజున ప్రారంభించి, నాగుల పంచమి రోజున ప్రారంభించి, కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున వరకు కూడా 90 రోజుల వరకు కూడాను నిరాటంకంగా సర్పదేవత ఆరాధన చేసేవాళ్ళు. కాబట్టి ఆ కాలంలో ప్రకృతి వైపరీత్యాలు చాలా తక్కువగా ఉన్నాయి. భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, ఇంకా ఇతరత్ర. ఎందుకంటే మన భూమిని అనంతుడు కాపాడుతున్నాడు, మోస్తున్నాడు. కాబట్టి నాగదేవత ఆరాధన చేయడం వల్ల ఆ స్వామి ఆరాధన చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అసలు ఎలా వచ్చింది ఈ నాగపంచమికి సంబంధించినటువంటి ఆరాధన విశేషము? అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి రహస్యము, అలభ్య పుణ్యతిథి కలిసినటువంటిది ఇందులో మీకు తెలియచేయడం జరుగుతుంది. ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. పూర్వము మాళవ దేశంలో ఒక గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడమ్మా. అతను వ్యవసాయం వృత్తి. ఒకప్పుడు బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా అన్ని కులాల వాళ్ళు అన్ని వృత్తుల్లో ఉండేవాళ్ళు. సో అన్ని వృత్తులు చేయడానికి అవకాశం ఉండేది. చేసే వృత్తిని బట్టి కులంగా మారింది మనకు. అయితే వ్యవసాయం చేస్తున్నప్పుడు వర్షాకాలం ప్రారంభమవుతుంది కదా, అతను ఎటువంటి ఆచారాలు పాటించేవాడు కాదు. కాబట్టి దుక్కి దున్ని నాగలు దున్నుతూ ఉంటుంటే ఆ పొలంలో ఉన్నటువంటి కలుగులో ఉన్నటువంటి పాము పిల్లలు ఆ నాగలి చారుకు తగిలి చనిపోవడం జరిగింది. తర్వాత ఇంటికి అతను చూసుకోలేదు, ఇంటికి వచ్చేసేసాడు. ఆ నాగులు చనిపోయినటువంటి తల్లి వచ్చి చూసిన తర్వాత బోరున విలపిస్తూ వెతుక్కుంటూ వచ్చేసేసరికి ఆ యొక్క బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఆగడం, ఆ బ్రాహ్మణుడి నాగలికి పాము సంబంధించినటువంటి రక్తమరకల జీరలు కనబడడం, ఇతనే చంపాడని చెప్పేసి అతని కుటుంబాన్ని మొత్తాన్ని కూడాను పాము కాటుతో సంహరిస్తుంది. తర్వాత శత్రుశేషం ఉండకూడదని చెప్పి ఆ గౌడ బ్రాహ్మణుడికి ఉన్నటువంటి కూతురు దగ్గర ప్రాంతంలోనే అమ్మాయికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళింది ఆ అమ్మాయిని చంపుదామని, శత్రుశేషం ఉండకూడదని. ఆ నాగుపాము ఉన్నప్పుడు అక్కడ ఆ అమ్మాయి నాగదేవత ఆరాధన ఇల్లంతా కూడాను అలికి నాగదేవత ఆరాధన చేసి, నాగపంచమి ఆ రోజే కదా, ఆ రోజే చంపడం జరిగింది. ఆ రోజే నాగుపాము చూసి ఆ గౌడ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుల పిల్లలందరినీ సంహరించడం జరిగింది. ఆ నాగపంచమి రోజు కాబట్టి ఆ రోజున ఆయన కూతురు నాగదేవత ఆరాధన ఇల్లంతా నాగుపాము చిత్రపరిచి బొమ్మలతో చేసి చక్కగా చలివిడి పెట్టి పాలు ఇవన్నీ నైవేద్యంగా పెట్టి చూసరికి చాలా సంతోషించి బాధపడి, అమ్మ నువ్వు ఇంత భక్తురాలివని నాకు తెలియదు, కానీ నీకు ఘోర అపకారం చేశాను, నిన్ను చంపుదామని వచ్చేసాను, కానీ నా భక్తురాలు అయ్యావు, ఇక నీ దగ్గర నిజం దాచుకుంటే నేను చాలా ఇబ్బందులో పడతాను, మీ కుటుంబాన్ని అంతా జరిగిన విశేషం అంతా చెప్పి నీ కుటుంబాన్ని అంతా సంహరించడం జరిగిందమ్మా అని చెప్పగానే
ఎంతో ప్రాధేయపడుతూ నాకున్నదే తల్లిదండ్రులు, ఇంకెవరూ లేరు నాకంటూ కూడా, నా సోదరులు వీళ్ళందరినీ రక్షించమ్మా అంటే అప్పుడు అమృత భాండం ఇస్తుంది. ఈ అమృత భాండంలో ఉన్నటువంటి అమృతాన్ని చనిపోయిన వాళ్ళ కళేబరం మీద చిలకరించమ్మా, వాళ్ళు పునరుజ్జీవితులు అవుతారు అనగానే చక్కగా ఇంటికి వెళుతుంది. దహన సంస్కారాలు చేసే సమయానికంటే ముందే ఆ అమృత భాండంలో ఉన్నటువంటి నీటి చుక్కల్ని వారి మీద చల్లడం ద్వారా తిరిగి పునర్జీవితులు అవుతారు. కుటుంబం అంతా బాగుపడుతుంది. ఇక ఆ రోజు నుంచి కూడా నాగుల పంచమి వ్రత విధానం అనేటువంటిది ఆమె చేసింది కాబట్టి అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా బహుళ వ్యాప్తిలోకి వచ్చి ఈ యొక్క నాగపంచమి ఆరాధన అనేటువంటిది అందరూ కూడా చేసుకోవడం జరిగింది. ఇక ఇంకొక గాథ కూడా ఉంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా 17వ తారీఖు సోమవారము నాగుల పంచమి, అద్భుతమైనటువంటి రోజు. శ్రావణ సోమవారం చాలా మహిమాన్వితమైనటువంటి రోజు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే ప్రస్తుతం గ్రహణం ఏర్పడినటువంటి కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించిన వారికి సూర్యగ్రహణ దోష నివారణ పూజలతో పాటుగా శని ప్రస్తుతం 12 రాశుల వారికి సమస్యాత్మకంగా ఉన్నాడు కాబట్టి శని దోష నివారణ పూజలు, హోమాలు జరిపించి పూజ చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితేనమ్మా, ప్రధానంగా ఈ సంబంధించినటువంటి వృత్తాంతంలో మనకు ఇంకొక గాథ కూడా ఉంది. అంటే మన ఆంధ్రదేశంలో దీన్ని గరుడ పంచమి, వైనతేయ పంచమిగా జరుపుతారు. అంటే పూర్వం తక్షకుడికి గరుడికి అంటే ఇద్దరు సవితి పిల్లలు, కురుపాండవులు ఎలాగో దితి అదితి పిల్లలు ఇద్దరు కూడా బ్రహ్మాండమైన యుద్ధం జరిగితే తక్షకుడు గెలిచే సందర్భంలో ఉంటాడు. విష్ణుమూర్తి సహాయం చేసుకుంటాడు. ఇద్దరికి రాజీ కుదుర్చడం జరుగుతుంది. అప్పుడు తక్షకుడు కోరిక మేరకు గరుడు సర్పయంత్రం కలిగినటువంటి బిళ్ళని మెడలో ధరించడం, అది ఒక ఏర్పాటుగా, ఒప్పందంగా వచ్చింది. అంటే ఇక్కడ ఈ యొక్క నాగుల పంచమి రోజున ఈ యొక్క ఏర్పాటు జరిగింది. అంతేకాకుండా తల్లి దాస్యం నుంచి విముక్తి కోసం అమృత భాండాన్ని, ఇంద్రలోకం స్వర్గంలో ఉన్నటువంటి అమృత భాండాన్ని దొంగలించినటువంటి రోజు కూడా ఈ రోజు అని చెప్పి దీన్నే గరుడ పంచమిగా పిలవడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఇంతటి విశేషము ఈ యొక్క సందర్భంగా మనకు 2 గాథల ద్వారా తెలియబడుతుంది. కాబట్టి ఈరోజు అందరూ కూడా చక్కగా దేవతా ఆరాధన చేయండి. కాకపోతే ఈ నాగ పంచమి సందర్భంగా అందరూ కూడా, ఆడవాళ్ళు అందరూ కూడా నాగుపాము పుట్టల దగ్గరికి వెళ్తారు. అయితే ఇక్కడ ప్రస్తుతం హైదరాబాద్ లాంటి నగరాల్లో చాలా తక్కువగా కనబడతాయి, కానీ ఉన్నటువంటి క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. తిరుమలగిరిలో నాగ సంబంధించినటువంటిది క్షేత్రం ఒకటి ఉంది. ఇలా ఉన్నాయి. సో ఇక్కడ ఏమైపోయిందనంటే ఈ సందర్భంగా మనం గమనించుకుంటేనమ్మా, చాలామంది చేసేటువంటిది ప్రధానంగా శాస్త్రీయపరంగా కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ అనేటువంటిది పెట్టాలి. కానీ పిచ్చి వెర్రి వేషాలు ఎక్కువైనట్టుగా కిలోల పసుపులు 100 గ్రాములు 200 గ్రాములు తీసుకుపోయి ప్యాకెట్ చింపి ఏదో హోళీ పండుగ ఆడినట్టుగా ఆడుతుంటుంటారు. అవన్నీ మహాపాపమమ్మ. అందుకే అన్నిటికంటే కూడా సర్పాలు నిలయమైనటువంటి పాము పుట్టలు కదా, ఆ పాము పుట్టలు నుంచి బయటికి వచ్చిపోయే సందర్భంలో ఆ పాముకి పసుపు అనేటువంటిది పడదమ్మా. పాము శరీరానికి పసుపు పడదు. ఏదో కొద్దిగా శాస్త్ర ప్రకారం బొట్టు పెట్టమన్నారు అంతే తప్ప గులాలు హోళీ పండుగ ఆడుకున్నట్టుగా చల్లడం అనేటువంటిది సంస్కారం కూడా కాదు, కెమికల్తో వస్తుంది. అంతకు మించి చాలా మంది చేసేటువంటిది వెర్రి సినిమాల్లో చూపించినట్టుగా గుడ్లు తింటదని, ఇవన్నీ పాలంటే తాగుతుంది అమ్మా, ఏ జీవి అయినా తాగుతుంది. గుడ్లు పెట్టడం ఇటువంటివి కాదమ్మా. చలివిడి నైవేద్యంగా పెట్టాలి. ఇంకా చెప్పాలి అని అంటే కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయిలు, వివాహమై 7 గడుస్తున్న సంతానం కలిగినటువంటి అమ్మాయిలు 21 మార్లు మానసాదేవి నమః మానసాదేవి నమః అంటూనైనా, శరణభవాయ నమః శరణభవాయ నమః అంటూ అయినా కానీ ఆ యొక్క 21 మార్లు ప్రదక్షిణ చేసి ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని బొట్టుగా పెట్టుకుని ఉంటే ఆ గర్భదోషాలు తొలగిపోతాయని చెప్పి, అంతేకాకుండా ఆ స్వచ్ఛమైన ఆవు పాలు పోయాలి తప్ప బర్రె పాలు తీసుకొచ్చి పోయడం కాదమ్మా. స్వచ్ఛమైన ఆవు పాలు పోస్తే ఆ ఆవు పాలకి ఆ పుట్టలో ఉన్నటువంటి మట్టికి కలిసి తడిచిన తర్వాత ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. దాని నుంచి కొన్ని వాయువులు ఉత్పత్తి అవుతాయి. ఆ పాము పుట్టలో ఉన్నటువంటి మట్టి తడిచి
వాయువులు ఉత్పత్తి. ఇప్పుడు వర్షం పడింది అనుకో మట్టి మీద, మట్టి వాసన వస్తుంది కదా, వస్తుంది గురుగారు. అట్లాగే ఆ విధంగా పాము పుట్టలో ఆవు పాలు స్వచ్ఛమైనవి కొద్దిగా పోయాలి, అంతే తప్ప లీటర్లు గుమ్మరిచ్చిపోయకూడదు. పోయడం వల్ల ఆ యొక్క మట్టి తడిచి దాని నుంచి వచ్చినటువంటి వాసన ఆ ప్రదక్షిణ చేస్తున్నటువంటి మహిళలు పీల్చడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి గర్భదోషాలు తొలగిపోయి పూర్వకాలంలో ఎటువంటి వైద్యం లేకుండానే ఇబ్బందికర పరిస్థితులు సంతానం కలగకున్నటువంటి వాళ్ళకి పుట్ట చుట్టూ తిరగడం వల్ల సంతానం కలిగిందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందుకనే సుబ్బారాయుడు, సుబ్బమ్మ, సుబ్బలక్ష్మి, సుబ్బయ్య ఇలా పేర్లు పెట్టుకున్నారు నాగ శబ్దం వచ్చేటట్టుగా. కాబట్టి ఏ కుటుంబంలోనైతే నాగదేవత ఆరాధనగా ఉన్నదో, కులదేవతగా ఎవరైతే పేరు పక్కన నాగ అనే పేరు పెట్టుకొని పిలిచిన వాళ్ళందరూ కూడా ఈ గరుడ పంచమి రోజున సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి కానీ, నాగ ప్రతిష్ట కలిగినటువంటి విగ్రహానికి కానీ, రావి చెట్టు కింద ప్రతిష్ఠింపబడినటువంటి నాగ విగ్రహానికి కానీ అభిషేకము చేసి ప్రదక్షిణలు చేసి చలివిడి నైవేద్యంగా పెట్టినట్లయితే ఖచ్చితంగా నాగదేవత ఆరాధన ప్రభావం వలన, ముఖ్యంగా చెప్పాలి అనంటే మన పుట్టుకకి కారణం సర్పమే. ఎందుకనంటే పురుషుడి యొక్క కణము సర్పాకారంగా కదులుతూనే ఉంటుంది, అంతే తప్ప స్ట్రైట్గానో ప్రవహించదు కదా మనం చూసినట్లయితే టెలిస్కోప్లో. అట్లాగే ఈ విధంగా నాగదేవత ఆరాధన చాలా మన సంస్కృతి సాంప్రదాయాల్లో నిర్లిప్తమై మనకు ఒక ఒరవడిగా కొనసాగుతూ వస్తుంది. దేవతా అనుగ్రహం ప్రభావం వలన సంతానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప పదవులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైతే కాలసర్పదోషంలో జన్మించారో, ఎవరి జాతకంలోనైతే లగ్నంలో కేతువు, లగ్నంలో రాహుకేతులు, సప్తమంలో రాహుకేతులు, పంచమంలో రాహుకేతులు కానీ, శని కుజులు కానీ, అష్టమంలో రాహుకేతులు కానీ, గర్భదోషాలతో ఏ స్త్రీ అయితే బాధపడుతుందో, ఇటువంటి అనగా ఫైబ్రాయిడ్స్ లాంటివి, పీసీఓడి ప్రాబ్లమ్స్, వాళ్ళందరూ కూడా ఇలా ఈ రోజున నాగదేవత ఆరాధన చేసి చలివిడి నైవేద్యంగా పెట్టాలమ్మా. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెడితే చాలా మంచిది. అంతేకాకుండా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వస్తున్నటువంటి పిల్లలు ఉంటారు కదా, అవన్నీ ఈ యొక్క దోషములన్నీ కూడా ఈ యొక్క సర్పదేవత ఆరాధన వలన తొలగిపోతాయి. ఆటిజం భావాలతో ఇబ్బంది పడుతున్నారు, మాట సరిగ్గా రాదు, ఖచ్చితంగా సర్పదేవత ఆరాధన చేస్తే పిల్లలకి మాట తప్పకుండా వస్తుంది, చూపు బాగుంటుంది. అలాగే చెవికి సంబంధించినటువంటి సమస్యలు, ముక్కుకు సంబంధించినటువంటి సమస్యలు, చర్మ సంబంధమైన సమస్యలకి మనము ఇదేదో చేయగానే తగ్గిపోతుందని కాదు, మనం వైద్యం తీసుకోవాలి. కానీ ఇవి చేయడం వల్ల వైద్యం తొందరగా ఉపకరించి తొందరగా మనకు నయమవుతుందని మనకు విశ్వాసం అమ్మ. రైట్, విన్నారు కదా గురువుగారు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి. పుణ్యాన్ని సంపాదిద్దామే తప్ప పాపాన్ని మూట కొట్టకుండా చూసుకుందాం. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.